చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో, చాలా ఇబ్బందికరంగా గులగరాలతో ఎంతో క్లిష్టంగా ఉంది. ఇక్కడ కొన్ని తప్పుదారులు ఉంటాయి, ఇట్లా ఉంటాయి. కానీ మీరు ఎలా వెళ్ళాలంటే అన్న ఇట్లా చక్కగానే పోవాలా. ఎందుకు అవుతావా? మా ఫ్రెండ్ గాడు బగ్గిని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాం. తిండి దెబ్బ మీద దెబ్బ. నువ్వు పోవాలి సందీప్, నువ్వు బండి పోవాలి. ఈ బండి ట్రైల్ వేయాలా, ఇది పోవాలా. నువ్వరా మా ఎన్నిసార్లు చెప్పింది సారా, అరే వాళ్ళిద్దరితో తిరిగినావంటే నీ లైఫ్ సత్యనాశ అవుతుంది బిడ్డ అని. నిజమే, కానీ ఎప్పుడన్నా ఏమన్నా అన్నారా నేను? అది నన్ను చెప్ప రప్పనేగా ఇప్పుడు బండి ఓనర్కి హ్యాండ్ ఓవర్ చేసినాం. ఉస్కలగడ ఏం జరుగుతుంది తిండు వాడు దిగడానికి దిగకున్నాడు. స్ట్రెస్ అవుతున్నాడు. నాకు పని ప్రశాంత్ ఏడ్చటే ఉండదు ఇంకా నాకెందుకు ఉండదు. రెస్పాన్సిబిలిటీ లేదా ఈ బగ్గి మనందరిది తిని పరిశుభ్రంగా వాడుకున్నాం. ఇప్పుడే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని ఎక్కడికి వెళ్తున్నాం? అహోబిలం క్షేత్రానికి వెళ్తున్నాం. ఇప్పుడు అహోబిలం పెద్దోరానికి వెళ్తున్నాం. వీని పేరు ప్రశాంత్. చూడు బగ్గి విందే ఇది. ముఖం మార్చుకున్నాడు. ఉండు వరకు ఇక్కడ ప్రజలు చాలా ఏమి లేదు, మ్యాట్లు ఇరిగిపోయినాయి, కడ్డీలు బంపర్ లేవు, టైర్లు లేవు, మార్చాలా. మనమే రీసెంట్ గా సర్వీసింగ్ చేయించాం. గోవిందా గోవిందా. హాయ్ గైస్, ఇప్పుడైతే మేము పాములైటేకు వెహికల్ రూట్ లో వెళ్తున్నాం. పాములైటేకు మేము వెహికల్ రూట్ లో వెళ్తున్నాం. వీళ్ళంతా మా కొంచెం పుడతా ఉన్నాయి కానీ వీళ్ళంతా మా స్కూల్ దోస్తులు. ఈ పేరు శ్రీనాథ్, వీళ్ళ పేరు ప్రశాంత్. రూట్ ఎలా ఉందో చూపించు. ఆడ ముందర వెళ్తున్నది మా అన్న సందీప్, వంగ సందీప్ రెడ్డి. సందీప్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. దారి చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో, చాలా ఇబ్బందికరంగా గులగరాలతో ఎంతో క్లిష్టంగా ఉంది. రెడ్డి బగ్గి చూడాలంటే చాలా ఇబ్బంది పడతాడు. ఉండు బాయ్ చేస్తలేడా. చాలా ఈ రోడ్డు వచ్చేటోళ్ళు కొంచెం జాగ్రత్తగా ముందు జాగ్రత్తలు తీసుకొని రండి. నీళ్లు వాటరు అన్ని మిక్స్ అయినాయి. రికార్డు కొట్టినా అవులే బాగుంటుంది. రికార్డు కొట్టదు. రికార్డు చేస్తాడు. ఇక్కడ కొన్ని తప్పుదారులు ఉంటాయి, ఇట్లా ఉంటాయి. కానీ మీరు ఎలా వెళ్ళాలంటే అన్న ఇట్లా చక్కగానే పోవాలా. ఎస్పీ బాబా చూడు అక్కడ విజువల్ చూపించండి.
సందీప్ హాయ్ చెప్పురా. పెట్టరా నిన్ను ఇబ్బంది పడుతున్నా. పెట్టు అందరికి ఎట్రా ముందర పెట్టరా. ఇంకా 9 కిలోమీటర్లు ఉంది పావన లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. రోడ్డు మాత్రం చాలా గుంతలు రాళ్ళు గతుకులతో కూడి ఉన్నది. మా ఫ్రెండ్ గాడు బగ్గిని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాం. దీన్ని దెబ్బ మీద దెబ్బ. కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగాలేదు. చిన్నగానే పోతాడు, ఏమి ఇబ్బంది కదా. రేస్ పెట్టుకోవాలి గాయస్ ఈ రూట్ లో. వచ్చే రోజులు ఎవరైనా ఉంటే చూసుకొని రండి. వర్షాకాలం మన దూరం వచ్చే పెట్రోల్ లేదు అయిపోతుంది కదరా. వీడు పెట్రోల్ అయిపోతుంది కదా వీడు. సార్ గైడ్ గా కావాలంటే కింద నెంబర్ ఇచ్చా, కాల్ చేయండి. పెయిడ్ సర్వీస్ చేస్తాం. ఎందుకు ఈసారి నుంచి దిగి ఒకరు ముందర పోదాం. ఏం కాదు పా, ఏం కాదు. చెప్పులో కూర్చున్నాం చెప్పులు తీయాలంగా బండి ఏం కాలే. గుంతలో ఒక పక్క నుంచి ఒక పక్కకు వచ్చేసి రోడ్డు మీద ఇచ్చాడు. బండి మొత్తం ఏదో వచ్చాడు. ఏం బాగా దూరం ఫ్రెండ్స్ ఇది ఈ రోజు. బండి లేదు ఏం లేదు ఈ రోజు. ఇంకా ఏం కాదు బా, రింగ్లు ఆడుకోరు అందరు డూమ్ కొడుకులాడతారు. ఇంకా మేము ఇంకా 9 కిలోమీటర్ల దాకా మేము వెళ్ళాలా. కామరేటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలంటే డిస్టెన్స్ సందీప్ నాడు రియాక్షన్. బురద మాత్రం విచ్చలవిడిగా ఉంది. ఎవరైనా వచ్చే వాళ్ళు చూసుకొని రండి. వర్షాలు అన్ని చూసుకొని ఆడ బాడీ గార్డ్ని అడిగి రండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎట్లా పడితే అట్లా పోతున్నాడు. నీళ్ళలో రండి ఫ్రెండ్స్. వేసిన నీళ్ళలో మొన్న ఇంత చిన్న ఎందుకు తాగుతారా పోరా. ఈ బండి విందే ఇది. గత 5 సంవత్సరాల నుంచి ఈ బండి ఒక్క దెబ్బ దాకా తగలే. ఈరోజు దెబ్బ మీద దెబ్బ పడుతుంది బండికి. రే నువ్వు ఆపర వాడు పోవాలరా. రే వాడు నువ్వు పోవాలి సందీప్, నువ్వు బండి పోవాలి. ఈ బండి ట్రైల్ వేయాలా, ఇది పోవాలా. నువ్వరా పోగరా. మా ఎన్నిసార్లు చెప్పింది సారా, అరే వాళ్ళిద్దరితో తిరిగినావంటే నీ లైఫ్ సత్యనాశ అవుతుంది బిడ్డ అని. నిజమే, కానీ ఎప్పుడన్నా ఏమన్నా అన్నారా నేను? అది నన్ను ఇది మినీ పాంపల్లె వంక మాదిరింది. కొంచెం చూసుకొని వెళ్ళే రండి ఫ్రెండ్స్. ఎవరన్నా పాంప్లెట్ వర్షాకాలం వస్తుందంటే కొంచెం చూసుకొని రండి. ఆయన మనం మనం బండి డ్రైవింగ్ పోదు ప్రశాంత్. బండి గేర్ లో పోదు అసలు, మూవ్ కాదు బండి ఫస్ట్ గేర్ లో. దింపిదేం కట్టయితే అటు పోతాడు, దగ్గరికి పోయినా అట్టేస్తాడు. అక్కడ చాలా గుంతలు ఉన్నాయి. గట్ట యూటర్న్ తీసుకున్నాం ఫ్రెండ్స్. అదే సైడ్కి తీసుకొని వెళ్తున్నాం. బుర్రగా పడుతుందనే వీడు సెల్ఫీ తీస్తాడు. బగ్గిపోతుందన్న బాధ లేదు, సెల్ఫీ ఆడబోతున్న బాధ. రోడ్లు బాగా తయారు చేసినారు. ఈ వ్యూ విచ్చల విడిగింది ఫ్రెండ్స్. గుంపులు చెట్లు. ఉండు సందీప్, నువ్వు ఉండు సందీప్, ముందు బండి పోతుంది. 0.6 పెట్టినా సైజు 0.6 పెట్టినా 0.8 ఏంది అంటే ఫ్రంట్ 0.8 బ్యాక్ 0.6 పెట్టాలా? కొద్దిగా వైడ్ వస్తుంది, వైడ్ యాంగిల్ వస్తుంది.
రాదు హాయ్ చెప్పు పోయి కొన్ని చోట్ల రోడ్డు బ్రహ్మాండంగా ఉంది, ఇంకా కొంచెం అభివృద్ధి చెందాలా. రే నడుచుకుంటావా నడుచుకుంటావారా? రప్ప రప్పనేగా వాడిని సాగు చూసినావా? అగ్గిరా వాడిని చిన్న కానీ చిన్నగా అన్నాడు. అది పోతారు బాగా చూడు వాడిని బాగా చూడు. ఆ బండి కూడా ఫ్రెండ్ వాడు బండి వీడు ఈ నల్లకుండా పెట్టాడు. స్టన్స్ సైలెన్సర్లు మునిగిపోతున్నాయి. దుమ్ములేస్తున్నా రారా నువ్వు రారా రే బగ్గేది ఖచ్చితంగా మునిగిలేచ్చదులే. వాడిని సాగు చూడు వాడిని సాగు చూడండి ఫ్రెండ్స్. అది ఇవ్వలేకరా అబ్బా వాడు చెట్లు వంకలు వాగులు పట్టుకుని వచ్చాడు. బండ్లు అన్ని ఇరుక్కపోతున్నాయి, దొబ్బడం జరగడం చేస్తున్నారు. పాల ఇప్పుడు బండి ఓనర్కి హ్యాండ్ ఓవర్ చేసినాం. ఉస్కలగడ ఏం జరుగుతుంది? స్కిల్ పడితే ముగ్గురం పడతాం, బతుకుతే అందరం బతుకుతాం. దిగు ఇక్కడ ఒక మినీ చెరువు లాంటిది ఏర్పడింది. వీడు దిగు అని సచ్చా వీడు బండి పోతుంది. మట్టికార రేకులు లేవు, ఏం లేవు. వీడు ఎవరలే నా కొడుకు వీడు. చిన్నగా ప్రశాంత్ చిన్నగా 4 kilometers in sense. మావాడు ఇప్పుడే మమ్మల్ని కింద పడేయాలని చూసినాడు. త్రుటిలో తప్పిన ప్రమాదం. రూట్ చేంజ్ చేస్తున్నారు. డ్రైవింగ్ మంచిగా రైట్ పో. పొగలు చూడరా గాయస్. బండి చేత కాదు ఇలాగ, బండి దుమాల ఎన్నికి లాగాల. అసలు దాన్ని బలి చేస్తానా?
అటో అట్నే పో. చూడండి వచ్చినప్పుడు ఏంటి వచ్చేటప్పుడు కూడా లెఫ్ట్ పోవాలరా ఎక్కేయాలంగా ఇప్పుడే రోడ్ వేసినా అని చెప్పింది ఇన్ని డౌన్ చేసుకో. లేచొచ్చాం ముందర కూర్చుంటే సెట్ అవుతుంది. పాప ఎంత తోలాలా వండసేని ఆడి ఇవ్వచ్చు కదరా. ఏమి ఉందిరా? ఏం లేదురా. కొట్టు పికో పైకి నువ్వు ఏం పని నీకు? బండి ఎవడెవడు సొంత ఎవడెవడు ఎవడోని బండి ఎవడోడు ఎక్కుతాడు ఏం కథ? పాములే లక్ష్మీ నరసింహ గోయిందా పికో గోయిందా వాడు దిగడానికి దిగకున్నాడు. స్ట్రెస్ అవుతున్నాడు. నాకు పని ఎందుకు ప్రశాంత్ ఏడ్చంటే హ్యాపీ ఉండదు దూరం నీకు, నాకెందుకు ఉండదు? ఈ పగ్గి మనందరికీ తిని పరిశుభ్రంగా వాళ్ళు కాదు వాళ్ళ ఎన్ని చూద్దారా వాళ్ళ బైక్ ఎంత ఇబ్బంది పడుతున్నారు. వచ్చేప్పుడు చచ్చిపోతా అండి అసలు నష్టం పోయినా ఇంత బాగా సాయంత్రం అది ఒక్కసారి మాట్లాడారు కాబట్టి బాబా ఏమి వ్యూ గాయస్ హెవీ డ్రైవర్ నేను. పెట్రోల్ మిగులుతుంది బండాజీ చూసుకురా పెట్రోల్ మిగులుతుంది. చెప్తామా ఇంత బాగుంది రోడ్డు. వాళ్ళు చూడు ఉందరా కూర్చున్నాడు దిగినాడా దిగలే దిగితే ఇబ్బంది దిగితేనే బరగొడుతుంది. సందీప్ చూసి కొండలు వాగులు వంకలు ఏంది పెట్రోల్ చూసుకునే బండి ఇప్పుడు చూడు దిగుతారా అమ్మ స్ప్రింగులు పోతాయిరా. నువ్వు ఒక్కడిని దిగితే చాలరా బండికి. ఏదో పని చెప్పి సన్నగా చేయరా ఇంత లాభ చెప్పినాడు. ఏం నాడుకోమంటే అమ్మ చెల్లేదన్నారు. అబ్బా
తొక్కు ఆపురంగా ఎక్కుతావాడా ఇరుక్కోపోయాడు ఇటువంటి పెద్దలే ఆ వారం కొనిస్తాడు దిగుతా నువ్వు దిగుతాయి వాళ్ళు చచ్చాడు వాడు చచ్చిపోతారు ఇంకా నువ్వు దిగకపోతే నువ్వు దిగుతా ఆపు అయితే కట్టలో కొట్టు అంతే టాప్ గేర్లో పోవాలా ఇక్కడ ఏం తీసుకున్నావు కొంచెం చంద్రబాబు తీసుకో బాగా ఎప్పుడు కూడా కెమెరా ఆఫ్ చేయి వీడియో ఆఫ్ చేయి అహోబిలంలో ఏటలు కానీ ఏమైనా కానీ స్వామి లక్ష్మీనరసింహ స్వామికి సమర్పించుకోవాలనుకుంటే ఇక్కడ సమర్పించుకుంటారు. ఇక్కడనే వంటలు చేస్తారు. ఇది కొండలు చేస్తాం నాకు అర్థం కానీ గేర్ మార్చు నేను గేమ్ మార్చాలనా ఇది ట్రాక్టర్లో దావా నేను తోలని వెనక చెప్తాను నేను చిరాకు తిన్నాను ఆడు వీడియో తీస్తాను నా డ్రైవింగ్ నేర్పిస్తాను ఇది తిండి కోసం వచ్చినాడు ఈరోజు శనివారం. అందరూ స్వామివారిని దర్శించుకొని బయలుదేరుతున్నారు. వచ్చినప్పుడు ముందరంటే బగ్గీలో పని ఇబ్బంది పని ఏది బాగుంది అంటే చూడు నేను కూర్చోరు కూర్చుంటావా ఉండరు దిగుతారే ఏం కాదులే ఉండరా చూడు కింద చూడటందో అక్కడ చూడు గజావళి దొక్కపోతారు. అది ఇప్పుడు ఆపు నిప్పులు కూర్చునే స్వామివారి దర్శనం చేసుకొని భక్తులు వెనక ముఖం పెడుతున్నారు. కనపడుతున్నాయి వాటర్ క్రిస్టల్ క్లియర్. స్వామివారి సన్నిధానానికి దగ్గర వస్తున్నాం. సార్ వెహికల్ వచ్చారా కలిసినది ఎట్టు అవుతామని ఎక్కడ దిగట్టు పక్కరే నేనైతే పక్కా ఇష్టం చెప్తారా సిగ్గులేదు ముగ్గులేదు పక్కా ఇష్టం స్వామివారి దగ్గరికి వచ్చేసినాం. మరి కొద్దిసేపట్లో మనం దర్శనానికి బయలుదేరుతాం. కడ్డీకి వేయాలరా కడ్డీకి వేసి లాగాల
ఇప్పుడే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని పవన లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అహోబిలం క్షేత్రానికి వెళ్తున్నాం. ఇప్పుడు అహోబిలం పెద్దోరానికి వెళ్తున్నాం. వీని పేరు ప్రశాంత్. చూడు బగ్గి విందే ఇది. ముఖం మార్చుకున్నాడు. ఉండు వరకు ఇక్కడ ప్రజలు చాలా దీన్ని మన జీపీఎస్ సగం ఉంది, ఇంకా మిడిల్ ఉన్నాం. ఏమి లేదు, మ్యాట్లు విరిగిపోయినాయి, కడ్డీలు బంపర్ లేవు, టైర్లు లేవు, మార్చాలా. మనమే రీసెంట్ గా సర్వీసింగ్ చేయించినాం. అమ్మా ఏది వచ్చింది వాడు చూసి చట్టం అవుతా, వాడు ఆఫ్ చేసుకోబండి. అది కంపల్సరీ వస్తుంది.